శ్రీ సత్యనారాయణ వ్రతకథ చతుర్థోధ్యాయ ప్రారంభ. ఆజ్ఞను పొందినవాడై మంగళాచార్య పూర్వకముగా ప్రయాణం చేసి బ్రాహ్మణులకు ధనమసంగి తన ఆశ్రమకు పోచుండెను. సత్యనారాయణ స్వామి త్రిదండ సన్యాస వేషధారి అయి, ఓ సాధు, ఏల చింత చేస్తున్నారు, నీ ఓడయందు మీ ఓడయందు ఏమున్నదని అడిగాను. అప్పుడు మహాజనులు వైశ్యులు మదించిన వారై విలాసముగా పరిహసించి, ఓ దండి, ఏమి అడుగుచున్నావు? నా ఓడయందు ధనమును అపహరించుడు యత్నించితివా? అట్టిదేమీ లేదు. మా ఓడయందు ఆకులు అలములు మొదలైన ఉన్నవే కాని మరి ఒకటి ఏదీ లేదు అని పలకగా, ఆ వాక్యం విన్నవాడే ఆ సన్యాసి, ఓ సాధు, నీవు చెప్పిన వాక్యము సత్యమవుగాక అని పలికి ఆ దండి శీఘ్రముగా కొంత దూరం పోయి సముద్ర తీరం ముందు నివసించిన వాడాడు. ఈ ప్రకారము దండి వెళ్ళిన పిమ్మట సాధువు నిత్యకృత్యం తీర్చుకునేవాడై లేచి యోడెందు లతాదికులు చూచి మూర్ఛితుడై భూమి ఎందు పడి కొంతసేపటికి తెలివి పొంది పిమ్మట దుఃఖమును పొందారు. అప్పుడు అల్లుడు ఒక వాక్యమును పలికాను, ఓ మామా, ఎందుకు దుఃఖించడం? దండిచే శాపమీయబడినది. ఆ దండి సమస్తము చేయ శక్తి గలవాడు. ఆ విషయమై సందేహము లేదు. కావున అతనిని శరణు వేడుము, కోరిన కార్యములు కాగలవని చెప్పాడు. అల్లుని మాటలు విని ఆ సాధువు ఆ దండి సమీపంకు పోయి ఆ దండిని చూచి వినయముతో సాధారణపూర్వకముగా నమస్కరించి, ఓ స్వామి, మీ సన్నిధి యందు నాచే ఏ దుర్మార్గము పలకబడినదో ఆ అపరాధమును క్షమింపుమా అని మాటి మాటికి నమస్కారం చేసిన వాడై గొప్ప శోకంచే వ్యాకులుడై వినిపించుచున్నాను. ఆ వైశ్యుని చూచి, దుఃఖించకుమా, నా మాట వినుము. నా యొక్క పూజ విముఖుడవైతివిగాన దుర్బుద్ధి గలవాడ, నా యొక్క ఆజ్ఞచే మాటి మాటికి దుఃఖము కలుగుచున్నదని చెప్పుచున్న భగవంతుని మాటలు విని వైశ్యుడు ఇట్లు స్తోత్రము చేశాను. ఓ నారాయణమూర్తి, బ్రహ్మ మొదలైన సమస్త దేవతలు మీ మాయచే మోహితులై మీ యొక్క గుణములను రూపములను గురుతెరంగరు కాన మూఢుడను నేను మీ మాయచే మోహితుడనై మీ స్వరూపము నెటుల తెలుసుకున్నవాడగుదును కాన ప్రసన్నము కమ్ము నా విభవానుసారముగా పూజ చేయుచున్నాను. కావున పూర్వము ధనమునిచ్చి శరణాగతున్నై నన్ను రక్షింపుమా అని ప్రార్థించాను. ఆ సాధు యొక్క మాటను నారాయణమూర్తి విన్నవాడై కోరిన వరమిచ్చి అచటనే మాయమే. అటు వెనక ద్రవ్యంచే నిండియుండు ఓడనెక్కి సత్యనారాయణ కరుణచే నా యొక్క కోరిక సఫలమైనది అని చెప్పుచు జనులతో కూడా యథావిధిగా పూజించి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన మిక్కిలి సంతోషం కలవాడై ప్రయత్నముచే ఓడను కదిలించి స్వదేశమునకు ప్రయాణమైన వాడాయన. అటు వెనక సాధువు అల్లుని చూచి, అల్లుడా, మన యొక్క రత్నపురము చూడుమాయని తన ధన రక్షకుడు భటుని పిలిపించిన వాడని. ఆ భటుడు పట్టణముకు పోయి సాధు యొక్క భార్యను చూచి ఇష్టముకు మాటలు పలికి నమస్కరించి అంజలి బద్ధుడై ఈ పట్టణం యొక్క సమీపమందు సాధువు అల్లుతో కూడా వచ్చి బంధువులు స్వజనులు వీరితో కూడి ఉన్నాడని చెప్పాడు. ఆ భటుని మాటలు విని మిక్కిలి సంతోషం కలదై ఆమె సత్యనారాయణ పూజ చేసి, ఓ కూతురా, సాధు యొక్క దర్శనకు పోదము రమ్మని కుమార్తెను పిలిచాను. ఇటులా పిలుచుచున్న తల్లి మాటలను విని తానును సత్యనారాయణ పూజ చేసి సమాప్తి జన్మించి ప్రసాదము తినకుండా తల్లితో కూడా ఆ కళావతిను కన్య భర్తను చూడడానికి వెళ్ళినదాయన. అందుచే సత్యనారాయణుడు కోపించిన వాడై ఆమె భర్తను ఓడను ధనముతో కూడా నీటి యందు ముంచిన వాడే. అటు వెనక కన్య కళావతి తన పతిని కాననదై మిక్కిలి దుఃఖముచే రోదన చేచు భూమిందు పడి ఏడ్చాడు. ఆ కన్యను ఓడ చూచి సాధువు భయయుక్తమైన మనస్సుచే ఇది ఏమి ఆశ్చర్యమని వచించిన వాడాడు. అతడి నుండి నా తీర్థవాసులు విశేషముగా చింతగలవారే. అటు వెనక లీలావతి దుఃఖ పరమేశ్వరాలై విశేష దుఃఖముచే విలపించుచున్న భర్తను గూర్చి ఇట్టు పలికెను, ఓ స్వామి, ఇప్పుడు మీ అల్లుడు ఓడతో కూడా కనబడకపోయాను. ఏ దేవుని విలాసముచే ఓడ అపహరించబడినదో తెలియదు. సత్యనారాయణ యొక్క మాయను తెలుసుకున్న శక్తులెవరు అని విలపించాను. దాన్ని చూచి తల్లి అగు లీలావతిను బంధుజనులు ఏకమై ఆ కన్యను కౌగిలించుకొని విశేషముగా రోదన చేసిన వారై పిదప కళావతిను కన్య తన పతి నశించుడిచే మిగుల దుఃఖం కలదై పెనిమిటి యొక్క పాదుకలను గ్రహించి సహగమనము చేయని దుఃఖురాలేను. ఇటుల నుండా కన్య యొక్క చరిత్రను చూచి ఆ సాధువు
భార్యతో కూడా అధిక శోకంచే సంతుష్టుడై ఈ మాయ సత్యదేవునిగా లేక సత్యదేవుని యొక్క మాయచే నేను భ్రమించితినా అని చింతించుచు ఇతని పలికాను. అయినను మనము సత్యదేవుని పూజను మన యొక్క శక్తి కొలది చేయదమని అందరినీ పిలిచి తన కోరిక అందరికీ తెలియజేసి సత్యదేవునికి మాటి మాటికి సాష్టాంగ నమస్కారం చేసిన వాడాను. ఇట్లా ప్రార్థించుండా సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతను గాంచి భక్తుని ఎందు వాత్సల్యము కలవాడై సాధువును గుర్చి ఒక మాట చెప్పదొడిగాను. ఓ సాధు, నీ కన్య నా ప్రసాదము తినకుండా ఆమె భర్తను చూడడానికి వచ్చినది కాబట్టి ఆమె భర్త అదృశ్యుడైనాడు. పిదప ఆ కన్య గృహమునికి వెళ్ళి ప్రసాదమును తిని మరల వచ్చి భర్తను చూచినదాయన. కళావతి తన తండ్రిని సమీపించి, ఓ తండ్రి, శీఘ్రంగా ఇంటికి వెళదము, ఆలస్యం ఎందుకని చెప్పాను. ఆ కన్య మాటలు విని సంతుష్టుడై సత్యదేవుని యొక్క పూజను యథావిధిగా చేసి బంధువులతో కూడి నిజ గృహమునకు పోయి పౌర్ణమి ఎందును సంక్రాంతి ఎందును సత్యార్థం చేసి ఇహలోకముందు సకల సంపదను అనుభవించి చివరకు సత్యలోకను వెళ్ళిన వాడాను. చతుర్థోధ్యాయ సంపూర్ణం. రమా రమణ గోవింద గోవింద.